ఈ బిల్డింగ్లో మొత్తం అన్ని కాస్ట్లీ టైల్సే వాడినాము. ఎక్కువ వచ్చేసి కజారియా టైల్సే ఉన్నాయి. ఇది వచ్చేసి బిల్డింగ్ మన గుత్తికోట, మన అనంతపురం డిస్టిక్. ఇది గుత్తికోట. వెల్కమ్ టు టైల్స్ మాస్టర్ తెలుగు. ఈ బిల్డింగ్లో చెప్పే కదా ఇందాక, మొత్తం A to Z వచ్చేసి కజారియా టైల్సే వాడినాము. దీంట్లో వచ్చేసి అన్ని కాస్ట్లీ టైల్సే. వర్క్ ఎలాగుందో చూద్దాం. ఇది వచ్చేసి పార్కింగ్ టైల్స్. ఇది వచ్చేసి బాత్రూము. ఈ బాత్రూంలో వచ్చేసి 1/2 వాడినాము. ఇది మొత్తం ఇంజనీర్ ప్లానింగ్ అంతా, మొత్తం బిల్డింగ్ అంతా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది వాష్ ఏరియా, అంటే సామాన్లు కడుక్కునేది. మీకు అర్థం అవడం కోసం అలా చెప్పినాను. ఇది పక్కన ఉన్న సందు. ఇది వచ్చేసి ఇది కూడా 2/2నే. సెరామిక్ టైల్స్ తీసుకున్నారు. ఇది ఇక్కడ సందుది. ఇవి వచ్చేసి స్టెప్స్. చూడండి ఫ్రెండ్స్ థిక్నెస్ ఎలాగుందో. ఇది వచ్చేసి ఈ స్టెప్స్, ఈ సైజ్ వచ్చేసి 4 అడుగులు ఉంటుంది. 4 అడుగులో మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ వచ్చేసి నానో టైల్కి సంబంధించినవి. 15 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. సైడు వచ్చేసి రైజర్లు కూడా ఏమంటే రైజర్లు వేసినాం. ఇది వచ్చి మ్యాట్ టైల్స్. ఇది 4x4. ఇది ఇలా స్పేషల్ పెట్టి వేసాము. ఇవి వచ్చేసి ఆ బాక్స్ కూడా పెట్టి ఇచ్చేసాము. ఇది మ్యాట్ ఫినిషింగ్ టైల్స్. ఇవి 4x4. ఇది వచ్చేసి ఫిల్లర్ నానో టైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆ బార్డర్ వచ్చేసి గ్రాండ్ వేసినాము ఈ ఫిల్లర్స్కి. ఈ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టేశాను. ఈ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చి ఆ పాక్సీ పెట్టినాము. అసలు లుక్ ఎక్సలెంట్గా వచ్చింది. ఇది నెక్స్ట్ వచ్చి ఎలివేషన్ 2x4 టైల్స్లో గ్రాండ్ బార్డర్. వీడియో కొద్దిగా ప్రాబ్లం అయింది. అదండి ఈ బార్డరు చాలా 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 ఫుల్గా వచ్చేసి ఎక్సలెంట్గా వచ్చింది. మొత్తం ఈ టైల్స్ ఏవి చూపిస్తున్నానో అన్నీ మొత్తం కజారేవే. ఈడు వచ్చేసి అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ ఉంది, అది చూపిస్తుంది. ఈ టైల్స్ కూడా కజార్ టైల్స్. అంటే అన్ని మిగిలినవన్నీ దీంట్లో ఒక డిజైన్ మాట చేసినాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వైట్ వేసి ఫ్రంట్ డైరెక్ట్. ఓకే, అదే ఎలివేషన్. ఇది వచ్చేసి నానో టైల్స్ 4x6. ఇది వుడ్ వర్క్ జరుగుతుంది. నేను అనుకోలేదు ఇలా వర్క్ జరుగుతుందని వచ్చాను. ఏం చేస్తావు అనేసి తీసుకున్నా. ఓనర్కి అడిగితే ఏం లేదు తీసుకోపండి అని చెప్పినాడు. అంత తర్వాత వచ్చిన నేను. ఇది వచ్చేసి కిచెన్. ఇది కూడా వచ్చేసి 4x6 నానో టైల్స్. ఇది పూజ రూమ్. ఈ పూజ రూమ్ కూడా 4x6 ఫుల్ వైట్ తీసుకున్నారు. ఎక్సలెంట్గా ఉంది. వీడియోలో కొద్దిగా సంథింగ్ ఏదో. కిచెన్ ఫ్లోరింగ్ వచ్చేసి రఫ్ ఉంటుంది, మ్యాట్ అది. ఇది వచ్చేసి కిచెన్ వాలు. వీళ్ళు వర్క్ చేస్తున్నారు సంథింగ్. ఇది గ్రాండ్. సరే, ఇది వచ్చేసి అదే ఇందాక చెప్పినది హాల్లో అంతా 4x6.
బెడ్రూమ్ మొత్తం వచ్చేసి 2x4 టైల్స్. ఇది కూడా జెయింట్ ఎక్కడే కానీ కనపడకుండా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. 2x4కి 4x6కి సంబంధించినది ఒకటి వీడియో కూడా మీకు చెప్తాను. అంటే దానికి ఆ కాస్ట్కి సంబంధించి ఇది వచ్చేసి బాత్రూంలో కూడా మొత్తం వచ్చేసి 2x4. అది ఇంజనీర్ ప్లానింగ్. ఒక పక్క వచ్చేసి డార్క్, మొత్తం 4 సైడ్లు వచ్చేసి వైట్. చూడండి, కింద ఫ్లోరింగ్ 2x2 తీసుకున్నారు. అది కూడా అపాక్స్ పెట్టేసిన. డస్ట్ పడి అంత క్లియర్ కనపడలేదు. ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. సేమ్ అలాగే ఉంటుంది కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. బెడ్రూమ్స్ కన్నా సేమ్ టు టైల్స్. ఇది మధ్యలో బార్డర్ వచ్చింటుంది. ఆ పక్క ఈ పక్క 4 అడుగులు బార్డర్. ఆ పక్క ఇది సైజ్ వచ్చేసి 8 అడుగులు. 4 అడుగుల్లో 4 అడుగులు స్ట్రైట్ బ్లాక్. ఆ పక్క 2 అడుగులు, ఈ పక్క 2 అడుగులు వచ్చేసి వైట్. ఒక బాత్రూమ్కి ఒక డిజైన్ అనమాట. అది చూడండి, చాలా బాగా వచ్చింది ఇది. నేను చెప్పడం కాదు కదా ఫ్రెండ్స్, మీరే చూడండి వర్క్ ఎలాగున్నది, మీరే చూడండి. అదే ఇందాక చెప్తుంది కదా, హాల్లో వచ్చేసి నానో టైల్ చేసుకున్నారు. 4x6 ఇది కూడా ఏంటంటే అది వుడ్ వేసినారు కాబట్టి తీయడం కష్టమైపోయింది. అదే స్టెప్స్ ఇందాక చెప్పినట్టు అవి 2 ఫ్లోర్లకి ఇదే స్టెప్స్. పైన వచ్చేసి లాస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి 2x2. దీన్ని కూడా స్పేస్ పెట్టి బాక్స్ పెట్టి వేసినాం. అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇది డస్ట్ పడి చాలా గలీజ్ అయిపోయింది. ఫస్ట్ నా వర్క్ అయిపోతానే తీసుకుంటే బాగుంటుండే, చూద్దాంలే లాస్ట్లో అనుకున్నా. ఇలా జరిగిపోయింది. ఇది ఒక బెడ్రూమ్. ఇది కూడా 2x4 సేమ్ మనం కింద ఏం వేసినామో అదే సేమ్. నెక్స్ట్ బెడ్రూమ్ సేమ్ టు సేమ్. బాత్రూమ్లో డిజైన్ ఒకటి చేంజ్ ఉంటుంది. దాంట్లోకి వచ్చిన డిజైన్ దీంట్లోకి అలా చూడండి. సేమ్ అదే టైల్స్, ఆపోజిట్ ఉంటుంది డిజైన్. అప్పుడు ఏం వేసినాము, ఒక్క సైడ్ అంతా ఇదే వేసినాము. దీంట్లో వచ్చేసి సెంటర్లో వచ్చింటుంది ఇదే టైల్సే. వర్క్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అది ఓనర్ అమౌంట్ పెట్టడానికి ఎక్కడానికి కాలేదు. వర్క్ అసలు ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో చూస్తున్నారు అట్లా దొబ్బేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్, బయట అవుట్ సైడ్ బాత్రూమ్, సేమ్ డిజైన్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్.